ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాప్లు కామన్, కానీ వరుసగా ఫెయిల్యూర్స్ వెంటాడితే మాత్రం కెరియర్ కే ముప్పు. అలాంటి స్టేజ్ లో ఉన్న కొంతమంది హీరోలు అర్జెంట్ గా ఒక నలుగురు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయిపోయారు. వాళ్ళు డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. వాళ్లే అక్కినేని అఖిల్, వరుణ్ తేజ్, రవితేజ, నిఖిల్. కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అఖిల్ కు సరైన హిట్ లేదు. ఏజెంట్ అయితే అక్కినేని హీరోని పూర్తిగా స్మాష్ చేసింది. మళ్ళీ అలాంటి తప్పు జరగకూడదని రూటు మార్చి ఓరమాస్ గా లెనిన్ అంటూ పవర్ఫుల్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. రొటీన్ మాస్ యాక్షన్ సినిమాలతో ఆడియన్స్ ను ఇబ్బంది పెడుతున్న మాస్ రాజా ఈసారి ఫార్ములా మార్చేసి కూతురు సెంటిమెంట్, ఎమోషనల్ డ్రామాతో ఇరుముడి ఎట్టు రాబోతున్నాడు. గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ తేజ్ ఖాతాలో ఒక్క హిట్ కూడా లేదు. రకరకాల ప్రయత్నాలు చేసినా అవేవి వర్కౌట్ కాలేదు. అందుకే హారర్ కామెడీతో కొరియన్ కనకరాజ్ గా ఈసారి రాబోతున్నాడు. కార్తికేయతో పాన్ ఇండియా వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన నిఖిల్ ఆ తర్వాత హిట్ కొడితే చాలు అనే దగ్గరికి వచ్చేసాడు. దానికోసం యుద్ధ వీరుడిగా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో బాక్స్ ఆఫీస్ యుద్ధానికి రెడీ అయిపోయాడు. ఇలా ఇప్పటి వరకు ట్రై చేయని జోనర్స్ తో వీళ్ళు కొత్తగా ఆడియన్స్ ని పలకరించి బౌన్స్ బ్యాక్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ నలుగురిలో బాక్స్ ఆఫీస్ దగ్గర నిలిచేది ఎవరో చూడాలి.